కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కాసేపట్లో జరిగే కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలాగే కాకినాడ పోర్ట్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, వాటి కార్యాచరణపై, భవిష్యత్తులో పోస్టులు కట్టడి చర్యలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డిపిఆర్లపై కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ రోజు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో ప్రధానంగా ముఖ్యమైన అంశాలు సిఆర్డీఏ అలాగే కాకినాడ పోర్ట్ వంటి అంశాలపై కూడా ఈ రోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇంకా ఏ అంశాలపై ఈ రోజు కేబినెట్ లో చర్చించనున్నారు? మంత్రిమండలిలో ఏ అధికారులు ఈ రోజు పాల్గొననున్నారు? రాష్ట్ర కేబినెట్ భేటీ మరికొద్దిసేపట్లో జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో సిఆర్డీఏ ఆమోదించినటువంటి 23 అంశాలకు సంబంధించి ఈ కేబినెట్ కూడా ఇవాళ జరగబోతున్నటువంటి భేటీలో ఆమోద ముద్ర వేయబోతా ఉన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానానికి సమయం కుదింపు, దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు బదిలీ చేసే అంశం మీద కూడా ఇవాళ ప్రధానంగా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. ఐటీతో పాటు మరికొన్ని పాలసీల గురించి కూడా ఇవాళ ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు కావచ్చు, ఇతరతర సంస్థలకు కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు భూ కేటాయించే ప్రతిపాదనల మీద కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, అటు విశాఖపట్నం, విజయవాడకు సంబంధించి మెట్రో రైల్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర కూడా వేయటం జరిగింది. దానికి సంబంధించి డిపిఆర్ ను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖలో దాదాపుగా 11,498 కోట్లతోటి తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం జరిగింది. అలాగే విజయవాడలో కూడా 11,000 కోట్లతోటి 38.4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్లను కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ పంపించడం జరిగింది. ఈ క్రమంలో విజయవాడ, అటు గుంటూరు 2 మెట్రో రైల్ డిపిఆర్లకు ఇవాళ కేబినెట్ లో ఆమోదం తెలవబోతా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే 4 రోజుల క్రితం కాకినాడ పోర్ట్ లో ఈ అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి ఒక షిప్ ను పట్టుబట్టడం, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నేరుగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం, వాటన్నిటినీ కూడా పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధాన అంశంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రేషన్ మాఫియాకు సంబంధించి అక్రమ రేషన్ తరలింపు వ్యవహారం మీద ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో కొంతమంది మాత్రమే రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో క్రియాశీలకంగా చురుకుగా వ్యవహరిస్తా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇటీవల ఏకంగా ఒక కేంద్ర మంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారే. అదే క్రమంలో దాని మీద కూడా ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అంశం మీద కూడా ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కావచ్చు, డిపిఆర్ల మీద కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇవాళ జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో చర్చించబోతా ఉన్నారు. ఇక గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఎన్డీఏ కూటమి నేతల గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇష్టారాజ్యంగా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెట్టడం, వాటిని వైరల్ చేయటం, ఇవన్నీ కూడా
జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి నేతలకు వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేయటం వరుస వెంట కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని మీద కూడా ప్రధానంగా ఇవాళ జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీలో చర్చిస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఈ తరహా సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి వేధింపులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రస్తుతం పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కావచ్చు ఈ మంత్రివర్గ భేటీలో ప్రధానంగా అయితే చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎస్ రామకృష్ణ, మరి ఉమ్మడి రాష్ట్రాలకి సంబంధించి ఆస్తుల వ్యవహారం గురించి కూడా ఈ రోజు ఏమైనా డిస్కస్ చేయబోతున్నారా? ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలు సంబంధించి చర్చించే అవకాశం అవుతుంది. బహుశా ఈ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి విభజన సందర్భంలో కొన్ని పెండింగ్ అంశాలు ఇంకా కూడా దానికి సంబంధించి పరిష్కారం కాకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.